ఆదిదేవుడు. శివుడే అనంతమైన ఈ విశ్వానికి అధినాయకుడు. శివుడే విశ్వపాలకుడు. శివుడే సమస్త జీవ పోషకుడు. అలాంటి ఆ దేవదేవుడు అడుగుపెట్టిన ప్రతి ప్రదేశం ఓ పుణ్యక్షేత్రమే. ఆ స్వామి కొలువైన ప్రతి ఆలయం ఒక దివ్యక్షేత్రమే. చంద్రుణ్ణి శిరస్సున ధరించిన ఆ స్వామి చంద్రమౌళీశ్వరుడిగా అనేక క్షేత్రాలలో పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. అలా ఆ స్వామి ఆవిర్భవించిన హుబ్లీలోని శ్రీ చంద్రమౌళీశ్వర ఆలయమే ఈ వారం దివ్యక్షేత్రం. ప్రాచీన కాలం నుంచి సంగీత, నృత్య, శిల్పకళలకు కర్ణాటక ఒక వేదిక. రామాయణ, మహాభారతాలలోని కొన్ని సంఘటనలకు ఈ ప్రదేశం ఓ నిలువెత్తు సాక్ష్యం. రామాయణంలోని అనేక ఘట్టాలు ఈ నేలపై జరిగాయని చెబుతారు. మహాభారతంలో హిడింబాసురుడికి సంబంధించిన నేపథ్యం ఇక్కడిదేనని అంటారు. ఇలా ఇతిహాస సంబంధమైన అనేక విశేషాలకు నెలవుగా ఈ ప్రాంతం కనిపిస్తుంది. ఇక చారిత్రకంగా చూసుకుంటే శాతవాహనులు, కాదంబులు, గాంగులు, చాళుక్యులు, హోయసలులు, విజయనగర రాజుల ఏలుబడిని ప్రత్యక్షంగా చూసిన ప్రాంతమిది. ఎంతోమంది రాజుల శౌర్య పరాక్రమాలను, త్యాగాలను తరతరాలుగా చాటుతున్న కళాక్షేత్రమిది. అలాంటి ఈ ప్రాంతంలో ఒక భాగమైన హుబ్లీ కూడా ఘనచరిత్రకు స్వాగత తోరణంలా కనిపిస్తుంది. అలనాటి విశేషాలను వివరంగా వినిపిస్తుంది. హుబ్లీ అనగానే మనకు ఉంకల్ సరస్సు గుర్తొస్తుంది. ఆధ్యాత్మిక కేంద్రంగా కనిపించే హుబ్లీని పర్యాటక ప్రదేశంగా మార్చడంలో ప్రధానమైన పాత్రను పోషించినది ఉంకల్ సరస్సే. ఇక్కడ బనశంకరి, సిద్ధరూఢ మఠంతో పాటు చంద్రమౌళీశ్వర ఆలయం ఒకటిగా కనిపిస్తుంది. ఎన్నో విశేషాలకు, మరెన్నో ప్రత్యేకతలకు ఈ ఆలయం ఆనవాలని చెప్పుకోవచ్చు. చంద్రుడికి ఈశ్వరుడికి మధ్య ఒక విడదీయలేని అనుబంధం ఉంది. చంద్రుడు తన 27 మంది భార్యలలో ఒక్క రోహిణి పట్లనే అమితమైన ప్రేమను వ్యక్తం చేస్తూ మిగతా భార్యల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఈ విషయమే వారు తమ తండ్రి దక్షుడి దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తారు. దాంతో చంద్రుడి యొక్క తేజస్సు క్షీణించిపోవాలని దక్ష ప్రజాపతి శపిస్తాడు. భయపడిపోయిన చంద్రుడు శివుడి అనుగ్రహాన్ని కోరుతూ కఠోర తపస్సు చేస్తాడు. చంద్రుడు 15 రోజుల పాటు వృద్ధిని, 15 రోజుల పాటు క్షీణతను పొందేలా చేస్తూ దక్షుడి శాపతీవ్రతను పరమశివుడు తగ్గిస్తాడు. అలాగే తపస్సుతో తనను మెప్పించిన చంద్రుణ్ణి తలపై పెట్టుకుంటాడు. అలా చంద్రుణ్ణి తన శిరస్సుపై ధరించిన శివుడు చంద్రశేఖరుడయ్యాడు, చంద్రమౌళీశ్వరుడయ్యాడు. ఈ పేరుతో స్వామి చాలా క్షేత్రాలలో పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. అలాంటి క్షేత్రాలలో ఒకటిగా హుబ్లీ కనిపిస్తుంది. చంద్రమౌళీశ్వరుడి ఆలయం సువిశాలమైన ప్రదేశంలో అలరారుతూ కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ ఆలయం అనేక మందిరాలతో, మంటపాలతో మరింత విస్తీర్ణంలో వెలుగొందుతూ ఉండేదట. కాలక్రమంలో ఆ నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకోవడం, మతపరమైన దాడులు జరగడం, ఆ తర్వాత పెరుగుతూ వచ్చిన ఆక్రమణలు ఈ ఆలయ పరిధిని తగ్గిస్తూ వచ్చాయని తెలుస్తోంది. విశాలమైన వేదికపై నిర్మించిన ఈ ఆలయం తొలిచూపులోని మనసును ఖాళీ చేస్తుంది. అద్భుతమైన శిల్పకళతో అంతరంగంలోని అనుభూతులను మేల్కొలుపుతుంది.
ఆలయం గోడలుగా, స్తంభాలుగా, పైకప్పుగా కళాత్మకంగా ఇమిడిపోయిన బహుసుందరమైన బండరాళ్లను ఆత్మీయంగా తడమాలనిపిస్తుంది. ఆ శిలలకు ప్రాణం పోసిన శిల్పులకు శిరస్సు వంచి నమస్కరించాలనిపిస్తుంది. ప్రధానమైన ఆలయానికి ఎదురుగా విశాలమైన వేదిక కనిపిస్తుంది. మందిర ప్రధానమైన ద్వారానికి ఇరువైపులా ఏర్పాటు చేసిన చిన్న చిన్న మందిరాలు ఖాళీగా కనిపిస్తాయి. ఈ ప్రదేశంలో గతంలో ద్వారపాలక మూర్తులను ఏర్పాటు చేశారా లేదా అనేది తెలియదు. ప్రధానమైన ద్వారానికి ఇరువైపులా లతల మాదిరిగా అల్లిన శిల్ప చిత్రాలలో సంగీత, నృత్య సంబంధమైన స్త్రీ రూపాలు అబ్బురపరుస్తాయి. సాధారణంగా ప్రాచీనమైన ఆలయాలను దర్శించినప్పుడు విమాన గోపురం లేని ఆలయాలు కనిపించవు. కానీ ఇక్కడి ఆలయానికి విమాన గోపురం ఉండదు. పురాతనమైన నిర్మాణం కావడం వలన పడిపోయి ఉంటుందనుకుంటే పొరపాటే. అసలు విమాన గోపుర నిర్మాణమే జరగలేదు. అదే ఇక్కడి ప్రత్యేకతగా చెబుతారు. ఒకే ఒక్క రాత్రిలో ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కొన్ని దేవతాశక్తులు భావించాయట. అందుకు తగిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ముందుగా నిర్ణయించిన ముహూర్తానికి ఆలయ నిర్మాణాన్ని ఆరంభిస్తాయి. విమాన గోపుర నిర్మాణం వరకు వచ్చేసరికి తెల్లవారిపోతుంది. దాంతో ఆ నిర్మాణాన్ని అక్కడితో వదిలేశాయట. అందువలన ఈ ఆలయ నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయిందనే మాట ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఒక రాజు కాలంలో ఆలయానికి సంబంధించిన నిర్మాణం మధ్యలో ఆగిపోతే ఆ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన వారు ఆ నిర్మాణాలను పూర్తి చేసిన సందర్భాలు చరిత్రలో చాలానే కనిపిస్తాయి. కానీ ఈ ఆలయానికి సంబంధించిన గోపురాన్ని నిర్మించే ప్రయత్నాలు ఆ తరువాత కాలంలో జరగకపోవడం చిత్రంగా అనిపిస్తుంది. కొన్ని వందల ఏళ్లుగా విమాన గోపురం లేని ఆలయంగానే ఇది తన ప్రత్యేకతను చాటుతూ ఉండటం విశేషం. ఈ కాలంలో నిర్మితమైన శివాలయాలు ఒకే ముఖద్వారాన్ని కలిగి ఉంటాయి. ప్రాచీన కాలానికి చెందిన శైవ క్షేత్రాలను పరిశీలించినప్పుడు ఉత్తర, దక్షిణ ద్వారాలు కలిగి ఉండడం కూడా చూడొచ్చు. కానీ ఈ క్షేత్రంలో గర్భాలయానికి 4 వైపులా 4 ద్వారాలు ఉండడం కనిపిస్తుంది. అందుకు కారణం ఇక్కడి ఆలయంలో 4 ముఖాలతో కూడిన శివలింగం ఉండటమే. ప్రాచీన కాలానికి చెందిన ఈ ఆలయంలో ఒకదాని తర్వాత ఒకటిగా 2 శివలింగాలు ఉండటం, ఒకదాని వెనుక మరొకటిగా 2 నందులు ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. చతుర్ముఖ శివలింగం పురాతనమైనదిగా చెబుతారు. ఆ తర్వాత కాలంలో మరో శివలింగాన్ని ప్రతిష్ఠించారని అంటారు.
ఉగాది రోజున ఈ 2 శివలింగాలపై సూర్యకిరణాలు పడడం ఒక అద్భుతంగా చెబుతుంటారు. ఒకే గర్భాలయంలో 2 శివలింగాలు ఉండడం, ఒకే గర్భాలయానికి ఎదురుగా 2 నందులు పక్కపక్కనే ఉండటం మనకు కొన్ని క్షేత్రాలలో కనిపిస్తుంది. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ కనిపించే దృశ్యమే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక ఆలయ ముఖద్వారానికి పైభాగంలో 3 రంధ్రాలను ఏర్పాటు చేశారు. ఆ రంధ్రాలలో నుంచి సూర్యకిరణాలు శివలింగంపై పడుతూ ఉంటాయి. దీనిని బట్టి అప్పటి వారికి గల నిర్మాణ నైపుణ్యాన్ని అంచనా వేసుకోవచ్చు. క్రీస్తు శకం 11-12 శతాబ్దాల మధ్య కళ్యాణి చాళుక్యుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా శాసనాలు చెబుతున్నాయి. సంగీత, సాహిత్య, నృత్య, శిల్ప సంబంధమైన విషయాల పట్ల చాళుక్యులు ఆసక్తిని కనబరిచారు. అసాధారణమైన పరాక్రమంతో పాటు ఆధ్యాత్మిక చింతనను సైతం వారు కలిగి ఉండడం విశేషం. వారి పాలనా కాలం స్వర్ణయుగాన్ని చూసిందని చరిత్రకారులు పేర్కొనడం విశేషం. చాళుక్యుల పాలనా వైభవం 6వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు కొనసాగింది. ముందుగా బాదామి చాళుక్యుల ప్రయాణం కనిపిస్తుంది. వారిలో తూర్పు దక్కను ప్రాంతాన్ని ఏలినవారు తూర్పు చాళుక్యులుగా, పశ్చిమ దక్కను ప్రాంతాన్ని పాలించిన వారు పశ్చిమ చాళుక్యులుగా పిలువబడ్డారు. ఆ తర్వాత కాలంలో కళ్యాణి ప్రాంతాన్ని శాసించిన వారు కళ్యాణి చాళుక్యులుగా స్థిరపడ్డారు. వీరి కాలంలోనే ఈ ఆలయ నిర్మాణం జరిగింది. చంద్రమౌళీశ్వరస్వామి ఆలయాన్ని ఎదురుగా చూస్తే ఒక వేదికపై నిర్మించిన చిన్నపాటి మందిరంగా అనిపిస్తుంది. కానీ ఆలయం లోపలికి అడుగుపెట్టినా లేదంటే ప్రదక్షిణ మార్గంలో చుట్టి వచ్చినా ఈ ఆలయ వైశాల్యం ఎంతనేది అర్థమవుతుంది. ఈ ఆలయాన్ని అంచెలంచెలుగా నిర్మిస్తూ వెళ్లడం వలన అలా అనిపిస్తుంది. ఇంటర్లాకింగ్ సిస్టంతో జరిగిన బండరాళ్ల అమరిక విస్మయుల్ని చేస్తుంది. ఆలయం బయట గోడలపై ఆవిష్కరించిన అద్భుతమైన ముద్రలు, నగిషీలు, ఆ మధ్యలో సంగీత, నృత్య ప్రధానమైన శిల్పాలను అలా చూస్తుండిపోతాం. అందమైన ఒంటి స్తంభాలు, వాటి మధ్యలో రథాల నమూనాలు కనువిందు చేస్తాయి. ఇక్కడ సర్పాకృతులను పోలిన అల్లికలు, ఆ మధ్యలోని అద్భుతమైన భంగిమలతో కూడిన సౌందర్యాత్మకమైన శిల్పాలను చూసినప్పుడు ఆ శిల్పిని మనసులోనే నమస్కరించుకోవాలనిపిస్తుంది. అప్పుడు మనకు వినిపించే పేరే అమరశిల్పి జక్కన్న. కర్ణాటకలోని ప్రసిద్ధి చెందిన ఆలయాలను దర్శించినప్పుడు అక్కడ శిల్పకళ ప్రతి ఒక్కరినీ అబ్బురపరుస్తూ ఉంటుంది. అక్కడ చాలా చోట్ల అమరశిల్పి జక్కన్న పేరు వినిపిస్తుంది. అమరశిల్పి జక్కన్న ఉలి నడిచిన ఆలయమిది. ఇక్కడ కనిపించే కొన్ని అసాధారణమైన అల్లికలు, ఔరా అనిపించే అల్లికలు చూసినప్పుడు ఇది జక్కన్న చేసిన మాయాజాలం మాదిరిగానే అనిపిస్తుంది. అవి ఆయన ఉలి నుంచి జాలువారినవేననే నమ్మకం బలపడుతుంది.
చాళుక్యుల కాలంలో వారు నిర్మించిన ఒక్కో ఆలయంలో ఒక్కో అంశానికి ప్రాధాన్యతనివ్వడం కనిపిస్తుంది. కొన్ని ఆలయాలలో భారీ శిల్పాలకు, మరికొన్ని ఆలయాలలో సూక్ష్మ శిల్పాలకు, ఇంకొన్ని ఆలయాలలో నగిషీలకు ప్రాధాన్యతనిచ్చారు. ఈ ఆలయంలో సూక్ష్మ శిల్పాలకు, అల్లికలకు ప్రాముఖ్యతనిచ్చారని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రధానమైన ద్వారాలకు పక్కనే ఉన్న రాతి జాలీలపై గల శిల్పకళ, ఆలయం లోపల ముఖద్వారాలపైన గల శిల్పకళ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయని చెప్పవచ్చు. ప్రధాన ద్వారానికి ఇరువైపులా రాతి జాలీలను ఏర్పాటు చేశారు. ఆలయం తలుపులు మూసి ఉన్నప్పటికీ ఈ రాతి జాలీలలో నుంచి గర్భాలయంలోని స్వామివారిని దర్శించుకునేలా అప్పట్లో చేసిన ఏర్పాటు ఇది. అలాంటి ఈ రాతి జాలీలపై చేసిన అల్లికలు, పద్మాల ముద్రలు కదలకుండా చేస్తాయి. ఈ ఆలయానికి 4 వైపులా 4 ప్రధానమైన ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాలకు సమానంగా గర్భాలయానికి కూడా 4 ద్వారాలు ఉండడం విశేషం. అంటే గర్భాలయం 4 ప్రధానమైన ద్వారాలను కలిగి ఉండి ప్రదక్షిణకు అనువుగా ఉంటుంది. ఇలా ప్రధానమైన ఆలయానికి 4 ద్వారాలు ఉండడం, వాటికి సమాంతరంగా గర్భాలయానికి 4 ద్వారాలు ఉండడం అరుదైన విషయంగా అనిపిస్తుంది. ఇలా ఈ ఆలయంలో ద్వారాలు ఎక్కువగా ఉండడంతో వాటిని అద్భుతమైన శిల్ప చిత్రాలతో అలంకరించడానికి శ్రద్ధ చూపించారు. ఈ ఆలయం పైకప్పును చూస్తే విశాలంగా విచ్చుకుంటున్న పద్మం కనిపిస్తుంది. జక్కన్న శిల్పకళలో పద్మాలు, లతలు, రాతిపూలు, కలశముద్రలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఆయన సృష్టించిన పూలకు పరిమళం ఒక్కటే తక్కువ. కాకపోతే అవి వాడిపోవు కనుక శాశ్వతమైన సౌందర్యంతో మనల్ని సమ్మోహితుల్ని చేస్తూ ఉంటాయి. చంద్రమౌళీశ్వర ఆలయంలోని గోడలపై, స్తంభాలపై బ్రహ్మ, విష్ణువు, శివుడికి సంబంధించిన శిల్పాలు, అలాగే సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతీదేవి శిల్పాలు కూడా కనిపిస్తాయి. నృత్య గణపతి, నటరాజస్వామి, నరసింహస్వామి మూర్తులను కూడా మలిచారు. ఆనాటి సామాజిక జీవనానికి సంబంధించిన శిల్ప చిత్రాలు కూడా ఇక్కడి కుడ్యాలపై కొలువు తీరడం మనం చూడొచ్చు. అనునిత్యం ఈ ఆలయం తలుపులను ఉదయం 6 గంటలకు తెరుస్తారు. అభిషేకాలు, హారతులు, నైవేద్యాలు నిర్ణీత సమయం ప్రకారమే జరుగుతాయి. 11 గంటలకు ఆలయం తలుపులు వేస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7:30 వరకు దర్శనానికి అనుమతినిస్తారు. శివరాత్రి, ఉగాది, సంక్రాంతి వంటి పర్వదినాలలో ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పన్నెండవ శతాబ్దంలో నిర్మితమైన ఆలయం. విమాన గోపురం లేని చంద్రమౌళీశ్వరుడు
2 శివలింగాలు, 2 నందులను కలిగిన అరుదైన ఆలయం. ఒకవైపున కళ్యాణి చాళుక్యుల కాలం నాటి చారిత్రక వైభవం, ఒకవైపున ఆధ్యాత్మికపరమైన ఘనత, ఇంకోవైపున అమరశిల్పి జక్కన్న జోడించిన శిల్పకళా విశేషం. ఈ ఆలయం సొంతం. అలాంటి ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించటం వలన కళ్ళు పులకరిస్తాయి, మనసు పరవశిస్తుంది. దేశంలోని అన్ని ప్రధానమైన పట్టణాల నుండి హుబ్లీ చేరుకోవడానికి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. హుబ్లీలో దిగిన తర్వాత ఇక్కడి నుంచి ఈ దివ్యక్షేత్రానికి స్థానిక వాహనాలలో చేరుకోవచ్చు. చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.